నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా headlines. ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అధికారులు. ఏకలవ్య మోడల్ స్కూల్లో సిరిసిల్ల కలెక్టర్ తనిఖీలు. మెనూ తప్పనిసరిగా పాటించాలని ఆదేశం. గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్లో అమానుషం. విద్యార్థులపై చీపురుతో దాడి చేసిన సిబ్బంది. ఆశా వర్కర్ల ధర్నాలు, రాస్తారోకోలు, హామీలు అమలు చేయాలని డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. ప్రజావాణి సమస్యలపై సమగ్ర విచారణ జరపాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అర్జీలు త్వరగా పరిష్కరించాలని సూచించారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజల దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ప్రజావాణికి తరలి వస్తారన్నారు. అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి త్వరగా పరిష్కరించాలన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పెండింగ్ లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. కాగా నేటి ప్రజావాణికి మొత్తం 74 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, పరిష్కారం నిమిత్తం వాటిని సంబంధిత అధికారులకు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. తన చదువుకు సహకరించాలని కోరుతూ గ్రీష్మ అనే 7వ తరగతి విద్యార్థిని ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. తన అనారోగ్యం కారణంగా ఇంటి బాధ్యత తనపైన పడిందని, దీంతో సరిగ్గా పాఠశాలకు హాజరు కాలేకపోయానని వాపోయింది. ఇంతకుముందు చదివిన పాఠశాల నుంచి టీసీ ఆలస్యంగా రావడంతో ఇంటి దగ్గర ఉన్న మరో ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకునేందుకు నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఎలాగైనా తనకు పరీక్షలు రాసే అవకాశం ఇవ్వండి సార్ అంటూ కలెక్టర్ను వేడుకుంది. దీంతో స్పందించిన కలెక్టర్ సమస్యను పరిష్కరించాల్సిందిగా డీఈఓ రామును ఆదేశించారు. నా పేరు గ్రీష్మ. నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాల పురాణిపేటలో 7వ తరగతి చదువుతున్నాను. మా అమ్మ ఆరోగ్య కారణాల వలన నేను దరూర్ పురాణిపేట్ స్కూల్ నుంచి దరూర్ స్కూల్కి మారడం జరిగింది. పురాణిపేట్ స్కూల్ వాళ్ళు నాకు అస్సలే టీసీ ఇవ్వకుండా చాలా సతాయించారు. 2 నెలలుగా వాళ్ళని సతాయిస్తున్నారు. వాళ్ళకి టీసీ ఇవ్వకపోవడం వలన నన్ను దరూర్ స్కూల్లో వాళ్ళు జాయిన్ చేసుకోకపోవడం వల్ల నాకు ఇప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి ఏ స్కూల్ లేదు. అందుకే నేను ఎగ్జామ్స్ రాయడం కోసం ఇక్కడికి వచ్చాను. చిట్ ఫండ్ కంపెనీలో డబ్బులు డిపాజిట్ చేసి మోసపోయానని, తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ పెద్దపల్లి కలెక్టర్కు బాధితులు ఫిర్యాదు చేశారు. వందల సంఖ్యలో బాధితుల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేశారని వాపోయారు. పేరు మీద నేను చిట్టు వేసినాను. నా పేరు ఇక్బాల్ రెడ్డి, పెద్దపల్లి వాస్తవ్యాన్ని. 5 లక్షల చిట్టి ప్లస్ ఎఫ్డి 6 లక్షలు వేసినాను. దీని గురించి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి రిపోర్ట్ చేసినాము. బిడ్డ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్. ఇప్పుడు ఆమె పేరు మీదనే, ఆమె గురించే మేము ఇవి వేయడం జరిగింది. ఆమెకి ఇప్పటి వరకు పెళ్ళి అది ఇది అనేది ఏం లేదు, అన్నిటికీ మేమే. మాకు హాస్పిటల్ ఖర్చులకు వాటికి వీటికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకొని మాకు సహాయం చేయగలరు. బైరెడ్డి సాగర్ అని నేను అక్షర చిట్ ఫండ్లో మేనేజర్గా గత 5 ఇయర్స్గా పనిచేశాను. ఇది 2022లో సంస్థ మూతవేయడం జరిగింది. దీనికి సంబంధించిన మనం
చైర్మన్ గారిని కూడా చిట్టి సభ్యులతోటి అప్రోచ్ అయ్యి మాకు పేమెంట్ కావాలని అడిగితే కొంత టైం బాగా పెట్టాడు. ఆ టైం కోసం వెయిట్ చేస్తూ మా కస్టమర్ల తరఫున కూడా నేను బాధ్యతగా ఉన్నా కాబట్టి వీళ్ళకు డబ్బులు రావాలని ఉద్దేశం కొద్దీ రిజిస్టర్ దగ్గర కూడా పోయి కంప్లైంట్ చేయడం జరిగింది. రిజిస్టర్ దగ్గర స్పందన లేకపోతే ఈరోజు ప్రజాపాలనలో మన కలెక్టర్ గారికి మా బాధ విన్నవించడం చేయడం ద్వారా సారు సబ్ రిజిస్టర్ తోటి మాట్లాడి అక్కడికి రమ్మడం జరుగుతుంది. అక్కడ మాకు రావాల్సిన ఎఫ్డిఆర్ అమౌంట్ కానీ ఇక్కడ చిట్టి ఎత్తుకున్న వాళ్ళు రికవరీ కూడా ఆగిపోయింది. మా చిట్టి సభ్యులందరికీ న్యాయం జరగాలని. చిట్టి క్లోజ్ అయ్యి కూడా 3 సంవత్సరాలు అయిపోతుంది. అయిపోయి ఆఫీసు మూసివేయడం జరిగింది. ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారిని కలవడం అయింది. చిట్టి రిజిస్టర్ను కూడా కలిస్తే వాళ్ళ స్పందన లేదు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో కలవడంతో కలెక్టర్ గారు చిట్టి రిజిస్టర్కి ఫోన్ చేసిండు. ఇప్పుడు అక్కడికి రమ్మన్నారు. గవర్నమెంట్ను మేము కోరుకునేది ఏంటంటే శ్రీవిద్యను పేరాల శ్రీనివాసరావు భార్యాభర్తలని ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. చిట్టి రిజిస్టర్ దగ్గర ఎఫ్డిఆర్లు ఉన్నాయి, అమౌంట్ మాకు అందరికీ పంచాలని కోరుకుంటున్నాం. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మెను ఖచ్చితంగా పాటించాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సిబ్బందిని ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం దూమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ను కలెక్టర్ తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయులు హాజరు రిజిస్టర్ స్టోర్ రూంలో ఆహార సామాగ్రి, కోడిగుడ్లు, కూరగాయలు, విద్యార్థుల కోసం సిద్ధం చేసిన ఆహార పదార్థాలు, తరగతి వసతి గదులను పరిశీలించారు. మెను పాటిస్తున్నారా అని ఆరా తీశారు. పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థులతో మాట్లాడి వారికి పలు సూచనలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్లో అమానుషం చోటు చేసుకుంది. హాస్టల్లో కామాటిగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి విద్యార్థులను చీపురుతో చితకబాదాడు. కూరగాయలు కోసే పనిలో ఉన్న నిందితుడు ప్రతిరోజు మద్యం మత్తులో వచ్చి చిన్నారులపైన దౌర్జన్యానికి పాల్పడుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల తాళ్ల ధర్మారం నుండి డిప్యూటేషన్పై జగిత్యాల వచ్చిన కామాటి శ్రీనివాస్ 4 నెలలుగా చిన్నారులతో ఇదే తరహాలో ప్రవర్తిస్తున్నట్లుగా సమాచారం. హాస్టల్ వార్డెన్ మధుసూదన్ పలుమార్లు మందలించినా అతని తీరు మారలేదని తెలుస్తోంది. కాగా ఈ విషయం ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజ్ కుమార్ దృష్టికి రాగా ఘటనపైన విచారణ చేసి నిందితుడిపైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎస్టీ హాస్టల్లో కామాటిగా విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తి పిల్లలకు కొట్టినట్లు ఇప్పుడే మా దృష్టికి రావడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. నా దృష్టికి రాలేదు. ఈవెన్ హెచ్డబ్ల్యూలో కూడా ఎక్స్ప్లెనేషన్ అడుగుతాం. సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్లు కదం తొక్కారు. హామీలు అమలు చేయాలని కోరుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఆశా కార్యకర్తలకు 18,000 కనీస వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. 3 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే విడుదల చేయాలని, కేంద్ర ప్రభుత్వం పెంచిన 1,500 పారితోషికాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. స్థానిక ఐటీఐ కాలేజీ నుంచి ర్యాలీగా వెళ్లి బస్టాండ్ వద్ద రాస్తారోకో చేశారు. ఈ రాస్తారోకోకు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ 3 నెలలుగా తమకు వేతనాలు సక్రమంగా అందడం లేదన్నారు. చాలని వేతనాలతో కుటుంబాలు పోషించుకుంటున్నామని, నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మట్టి ఖర్చులకు 50,000 మా ఆశా అక్క ఎవరైనా చనిపోతే వెంటనే చనిపోయిన దహనం కాకముందే మాకు 50,000 రావాలి. ప్లస్ మాకు ఇంకా 2 నెలల సాలరీస్ మాకు రాలేదు.
మాకు ఒక్క నెలే మేము పోరాటం చేస్తే ఒక నెల ఇచ్చారు, ఇంకొక 2 నెలలు ఇంకా కూడా రాలేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు మా ఆశా అక్కలు. దయచేసి అవి కూడా మాకు రావాలని కోరుకుంటున్నాం. మేము ప్రభుత్వాన్ని ఒక్కటే విన్నపం చేసుకుంటున్నాం. మేము ఈరోజు మా ఎవరైతే ప్రెగ్నెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మా కూతురులాగా అనిపిస్తున్నారు, మా అక్క చెల్లెలలాగా. అక్క మాకు పెయిన్స్ వస్తున్నాయి, మేము డెలివరీ కావడానికి ఉన్నాం, మాతో రండి అంటే మా బిడ్డలో మా అక్కలో చెల్లెల్లో అడిగినట్టు మాకు ఏడుపు వస్తుంది ఈరోజు మేము వెళ్ళకపోతే. కానీ మీకు అట్లా ఏం అనిపిస్తలేదు, మాకు అనిపిస్తుంది. 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాం సార్. రేవంత్ రెడ్డి సార్ మీకు సవాల్ చేస్తున్నాం, పెద్దపల్లి నుంచి మీరు గద్దెను దిగుతారా, మాకు జీతాలు పెంచుతారా? అదొక్కటే మేము ఒక్కటే నినాదం, ఒక్కటే మీరు దిగుతారా, మాకు జీతాలు పెంచుతారా, ఒక్కటే మేము కోరుకుంటున్నాం. గత 15 రోజులుగా తమ విధులను సైతం పక్కన పెట్టి ఇలా రోడ్డుపైకి వచ్చిన మా అక్క చెల్లెళ్ళు వీరందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తి మద్దతు తెలుపుతూ వీళ్ళు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా రాస్తారోకో చేసినా కనీసం పట్టించుకోకుండా వారి న్యాయమైన డిమాండ్లు ఎక్కడ కూడా ఎటువంటి ఒక్క హామీని కూడా పట్టించుకోకుండా ఆనాడు నువ్వు అక్క చెల్లెలన్నావు, ఈరోజు మరి మీ అక్క చెల్లెలు కనబడతలేరా? వీరి యొక్క పోరాటానికి పూర్తి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అది పెద్దపల్లి కావచ్చు, తెలంగాణ రాష్ట్రం మొత్తం కావచ్చు, వారి మద్దతుకు పూర్తిగా సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆశా వర్కర్లను మీరు తప్పకుండా వారి జీతాలు ప్రతి నెల అందించి ఆదుకోవాలి, వాళ్ళకు చట్టబద్ధత ఇవ్వాలి. ఈఎస్ఐ ఫెసిలిటీ కానీ పిఎఫ్ కానీ వీటన్నిటిని మరి వాళ్ళు పాపం నిజంగా కూడా రోజు కూలికి పోయే వారి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ జీవితాలలో మార్పులు రావాలంటే ఈ 18,000 రూపాయలు అవసరం, రెండవది ప్రతి నెల జీతం అవసరం. మరి వారికి కూడా ఖర్చులు ఉంటాయి, వారికి పిల్లలు ఉన్నారు, చదువులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. మరి అన్ని కష్ట సుఖాలకు డబ్బులు అవసరం కనుక మరి వాళ్ళు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఆశా కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. కాల్వ శ్రీరాంపూర్ టు సుల్తానాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆశా కార్యకర్తల ఆందోళనకు మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు 15,000 కనీస వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. డిమాండ్లు అమలు చేసే వరకు పోరాటం ఆపేది లేదని హెచ్చరించారు. నిర్లక్ష్యం చేస్తుందయ్యా. ఇప్పటికైనా చిత్తశుద్ధితోటి మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 కావాలి, 3 నెలల జీతాలు వెంటనే వెయ్యాలి, ఉద్యోగ భద్రత కావాలి, ఫిక్స్డ్ వేతనం 18,000 కూడా కావాలి. మేము చనిపోతే కూడా మట్టి ఖర్చులు 50 లక్షలు అని మీరే అన్నారు, కనీసం ₹1 కూడా మా ఆశలు చనిపోతే మీరు వెయ్యలేదు. దయచేసి ఇది కనుక సాల్వ్ కాకుంటే ఖచ్చితంగా మేము సమ్మె చేయడానికి సిద్ధమని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను. మరి వారిని వంచే విధంగా మరి ఇప్పుడున్నటువంటి ఆశా వర్కర్లను మరి చేస్తూ ఉంది కనుక మరి వారి డిమాండ్ ప్రత్యేకంగా వారికి ఏదైతే ఉద్యోగ భద్రత కల్పించాలని ఒకటి, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి 3 నుంచి 4 నెలల జీతాలు ఒకటి రావాలనేది, అదేవిధంగా వారికి ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో మరి ఇన్సూరెన్స్ విధానంలో ₹50 లక్షలు చనిపోతే ఇస్తామనేది ఒక హామీ, అదేవిధంగా మట్టి ఖర్చులకు చనిపోతే మట్టి ఖర్చులకు 50,000 ఇస్తామనేది ఒక హామీ. ఇవన్నీ కూడా ప్రభుత్వం గద్దెనెక్కే ముందు మరి వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలలో. పెద్దపల్లి జిల్లా బోదెల మండల కేంద్రంలో ఆశా కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 ఏండ్లుగా ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికలకు ముందు తమకు 18,000 రూపాయల వేతనాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి చివరికి మోసం చేసిందన్నారు. న్యాయం అడిగిన వారిని అరెస్టుల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తోందని వాపోయారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పటేల్ చౌరస్తా వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేపట్టారు. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడడంతో సిఐ కరుణాకర్ అక్కడికి చేరుకుని నచ్చచెప్పి ధర్నాను విరమింపచేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ఇందూరి సులోచన, ఆశాల జిల్లా అధ్యక్షురాలు లతా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే ఆశా వర్కర్లు ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. విధి నిర్వహణలో మరణించిన ఆశాల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దివ్య, కోశాధికారి మమత, జిల్లా ఉపాధ్యక్షురాలు ప్రేమలత పాల్గొన్నారు. చాలా మందికి మహిళలకు దెబ్బలు తగిలినాయి, తలలు వలిగినాయి, చేతులు కాళ్ళు విరగడం కూడా జరిగింది. మరి ప్రభుత్వం ఎందుకు
ఇంత మొండిగా వివరిస్తుంది. గృహ నిర్బంధాలు, హౌస్ అరెస్టులు చేయడం ఎంతవరకు కరెక్ట్? మేము పని చేస్తున్నాము, పైసలు ఇవ్వమని అడుగుతున్నాము. పారితోషకాల పేరుతోటి ఆశా వర్కర్లకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము. ఫిక్స్డ్ వేతనం ఇస్తానని చెప్పిన ప్రభుత్వము ఎన్నికలకు ముందు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు కూడా పరిష్కరించడం లేదు. వాళ్ళ మేనిలో పెట్టిన అంశాలను మేము పరిష్కరించమని అడుగుతున్నాము. మేము గొంతమ్మ కోరికలేం కోరడం లేదు. కనీస వేతనం ఇవ్వమని అడుగుతున్నాము, ఉద్యోగ భద్రత కల్పించమని అడుగుతున్నాము. PFPSI సౌకర్యం ఎందుకున్నారని అంటారు. ప్రతి దానికి ఆర్డర్ చేసే అధికారులు మేము కొత్త తిప్పలకు మా కడుపు మంటతో మేము మాట్లాడుతున్నాం. గత ప్రభుత్వము ఫిక్స్డ్ వేతనం 18,000 చేస్తారు. ఈ ప్రభుత్వం వచ్చే టైంకి మేము 18,000 చేస్తాము. మా కాంగ్రెస్ హామీ ఇస్తుందని ఇప్పుడున్న పార్టీ వాళ్ళు మాకు హామీ ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. మాకు ఈ అసెంబ్లీ సమావేశ బడ్జెట్ల 18,000 ఫిక్స్డ్ చేసేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము పోరాడతాం. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాటర్ ట్యాంక్ ఎక్కి తెలంగాణ ఉద్యమకారులు నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారికి నచ్చచెప్పి కిందకు దించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్తో పాటు ఉద్యమ నాయకులు ఒల్లాల మల్లేష్ పొన్నం విజయ్ గౌడ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ఉద్యమ నాయకుల ముందస్తు అరెస్టును ఖండిస్తున్నట్లు తెలిపారు. ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. చివరి రోజు అసెంబ్లీ తప్పకుండా ఏదైతే ఉద్యమకారులకు హామీ ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నది, 250 గజాల భూమి ఇస్తానన్నది, ఖచ్చితంగా అమలు చేయాలని, లేకపోతే మరొకసారి బలిదానం చేసుకుంటాం ఉద్యమకారులు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలోనూ విద్యుత్ కార్మికులకు నిరాశ ఎదురైందని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కన్వీనర్ మల్లా కిషన్ రెడ్డి మాట్లాడారు. విద్యా అర్హతలు గల ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని, ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని కోరారు. అన్మ్యాన్డ్ వర్కర్లతో పాటు పీస్రేట్ ఒప్పంద కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని కోరారు. పీఆర్సీ 2026 వేతన చట్టాన్ని అమలు చేసి జీతాలు పెంచాలన్నారు. ఏప్రిల్ 8వ తేదీన రాఘవాపూర్ డివిజన్ కార్యాలయం ఎదుట తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కో కన్వీనర్ మేడవేని ఎల్లయ్య, రమేష్, రఘు, వెంకటేష్, శంకర్, రాజేశం పాల్గొన్నారు. అసంతృప్తిగా ఉన్న ఆర్టిజన్ కార్మికులు అందరినీ ఏపీఎస్ రూల్స్ కిందకి చేర్చి ఒకే సంస్థలో ఒకే సర్వీసుల కింద తీసుకొస్తామని ఆనాటి బట్టి విక్రమణ మార్పు ఇప్పుడున్న విద్యుత్ శాఖ మంత్రి వారు తెలియజేయడం జరిగింది. అయినా కూడా మేము ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయినా కూడా బట్టి విద్యుత్ శాఖ మంత్రి వాళ్ళు పట్టించుకోవడం లేదు. 2 సార్లు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినా కూడా మమ్మల్ని పెడదవిన పట్టడం వల్ల మేము సమ్మె నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమ్మె కార్యక్రమం నిర్ణయం తీసుకోవడం జరిగింది. డివిజన్ ఆఫీస్లో ఏదైతే మహాధర్నా నిర్వహించినామో దాన్ని అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. మరి ఆ ధర్నాకు కూడా మన యాజమాన్యం ఎలాంటి హామీ ఇవ్వలేదు ఇప్పటి వరకు. మరి మళ్ళా రేపు జరగబోయే 30/3/2026 రోజున ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మహాధర్నా నిర్వహించబడింది. ఇట్టి కార్యక్రమానికి మన అన్మ్యాన్డ్ కార్మికులు మరియు పీస్రేట్ కార్మికులు, బిల్ కలెక్టర్లు, మీటర్ రీడర్లు అధిక సంఖ్యలో పాల్గొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయం రాజీవ్ రహదారిపై లారీ డీసీఎం అసోసియేషన్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. అనంతరం రవాణా శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఫిబ్రవరి 20 నుండి ప్రభుత్వం రవాణా వాహనాలకు క్యూఆర్ కోడ్ కలిగిన రిఫ్లెక్టివ్ టేప్లు, రేర్ మార్కింగ్ ప్లేట్లను తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయంతో తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే డీజిల్ ధరల పెరుగుదల, విడిభాగాల ఖర్చులు, త్రైమాసిక పన్నులు, టోల్ ట్యాక్స్ భారంతో సతమతం అవుతున్నామని వాపోయారు. కొత్త నిబంధన అదనపు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక భారం
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయం ఆవరణలో 132వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 2026-2027 సంవత్సరానికి గాను అంచనా బడ్జెట్ను కార్యదర్శి బూరుగు సంతోష్ చదివి వినిపించగా సంఘం సభ్యులు ఆమోదించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే విజయ రమణారావు సహకారంతో రైతుల కోసం గోదాంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంఘం ద్వారా ఎరువులు, సూపర్ మార్కెట్, వాటర్ ప్లాంట్, ధాన్యం కొనుగోళ్లు, పెట్రోల్ బంక్ వంటి వ్యాపారాలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు, అఫీషియల్ పర్సనల్ ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, రైతులు పాల్గొన్నారు. మున్నూరు కాపు కులంలో ఉన్నప్పుడు కూడా మా మున్నూరు కాపులు అందరూ కూడా పంట పొలాలు, ఇండ్లు, పండ్లు, మా తాతలు కూడా వీళ్ళందరూ కూడా ఉంటుండే. అందరితో పాటు అన్ని కులస్తులకు కూడా ఉండే పొలాలు అనేవి. కానీ ఇటువంటి కార్యక్రమానికి నిన్న రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 1958లో ఇంప్లిమెంటేషన్ అటువంటి మన సుల్తానాబాద్ వ్యవసాయ సహకార సంఘానికి 3526 మంది ఉండడం కూడా, అందులో నేనొక్కరిని కూడా సభ్యుడు ఉండడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఆనాడు మా నానమ్మ ఉంటుండే, మా నాన్నగారు ఉంటుండే, మా బాబాయ్ ఉంటుండే, ఈ సభ్యుల దాంట్లో మా అమ్మగారు ఉంటుండే. తర్వాత నేను వచ్చిన ఇక్కడికి. మరి దీనిలో కూడా నన్ను సభ్యులు చేసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడానికి కూడా మనం అందరము సహకరిస్తేనే రైతులకు కూడా వారికి ఏంటంటే రైతు ఉంటేనే మనం అందరము ఈనాడు మనం రైతన్న ఉన్నాడంటే రైతే రాదన్నప్పుడు రైతును గుర్తించినప్పుడే మన అందరికి కూడా ఏదైనా మనకు రైతును గుర్తించినప్పుడే మనం అందరము గుర్తించబడతాం. కాబట్టి రైతు ఈనాడు మన సహకార సంఘంలో చూసినట్టయితే ముందుండి మన సహకారంలో ఉన్న రుణాలు కానివ్వండి, ఈనాడు మన సూపర్ మార్కెట్ నడుస్తుంది, వాటర్ ప్లాంట్ నడుస్తుంది. ఇప్పుడు పెట్రోల్ బంక్ మనము అన్ని ఇంకా కొన్ని ఒక గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది. అదొకటి ఆన్లైన్ పర్మిషన్ వస్తే గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా కలిపి మేము దాని యొక్క డెవలప్మెంట్ గురించి వివరిస్తే సార్ కూడా అసెంబ్లీ సమావేశాలు అయినందున తర్వాత ఓపెనింగ్ పెట్టుకుందాం అనుకున్నారు. అది కూడా త్వరలోనే మనం పూర్తి చేసుకుందామని మీకు తెలియజేస్తున్నాం. అలాగే వాటర్ ప్లాంట్కు మనం ఇప్పుడు ఇక్కడ సహకార సంఘం ద్వారా వాటర్ ప్లాంట్ చేసినాము. అది కొంచెం బిజినెస్ ప్రజల్లోకి ఎక్కువ. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రెవెన్యూ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో సహారా బాధితులు ధర్నా చేపట్టారు. అనంతరం రెవెన్యూ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల కన్వీనర్ గురజాల శ్రీధర్ మాట్లాడుతూ భవిష్యత్తు అవసరాల కోసం సహారా ఇండియా గ్రూప్ కంపెనీలో స్థానిక ప్రజలు డబ్బు పొదుపు చేశారని గుర్తు చేశారు. 2023 నవంబర్ నెలలో సహారా గ్రూప్ అధినేత మరణించిన తర్వాత కంపెనీ మూతపడిందని గుర్తు చేశారు. బాధితుల డిపాజిట్ చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక నిబంధనలు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి ఎలాంటి షరతులు లేకుండా డిపాజిటర్లకు డబ్బులు వచ్చేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రామంచ అశోక్, సిపిఎం పార్టీ నాయకులు కుడుకల గిరిబాబు, దూస జనార్దన్, సహారా బాధితులు పాల్గొన్నారు. దేశంలో కూడా సహారా సంస్థలు కూడా మెజార్టీ ప్రజలు కూడా మరి హిందువులే కదా, మరి ఆ హిందువుల పైసలు కొల్లగొట్టడానికి కూడా ఇలా వెనకాడు ఇస్తలేరంటే మరి ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మరి హిందువుల పాట దోపిడీ పాట అనేది కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. మరి సుప్రీంకోర్టు మరి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఇలా పేదలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ మరి వారి పైసలు ఇప్పటికి కూడా చెందకపోవడం చాలా దురదృష్టకరం, సిగ్గుచేట అని చెప్పాలని చెప్పి ఇలా సిపిఎం పార్టీగా భావిస్తుంది. మరి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు మరి ఈ జిల్లా లోపల ఉన్నటువంటి నష్టపోయిన బాధితులు ఎవరైతే ఉన్నారో వారి పైసలు జమ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారి పూర్తి సమాచారం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సారా సంస్థ ఏజెంట్ల దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది. కాబట్టి ఆ ఏజెంట్లను పిలిపించుకొని మరి బాధితుల సమాచారం తీసుకొని ఎవరెవరైతే ఉన్నారో ఈ మండలంలో కానీ జిల్లాలో కానీ తక్షణమే వారి పైసలు చెల్లించే విధంగా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చనిపోయింది, మేము వరి కోసం వెళ్తున్నాం, నేను పోయి అడిగితే నేనే చచ్చిపోతాను, నన్ను చంపేది, నా దగ్గర ఏం లేవు అని అంటులేదు. ఎన్నిసార్లు అడిగినా ఏమన్నా చేసుకోరు, నా దగ్గర అయితే లేవు. కొడతారా, తిడతారా, నా డబ్బులు నాకు ఇవ్వాలని ఎంత పోయినా కానీ దయచేసి మొక్కినా కానీ వింటలేదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లిని మెదక్ జిల్లా ఏఎస్పీ మహేందర్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఏఎస్పీకి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏఎస్పీని పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాల శ్రీనివాస్, పున్న సంపత్, ఆర్ఏ కిషోర్, కొత్తపల్లి అశోక్, దొడ్డి శ్రీనివాస్, బొమ్మగాని సతీష్, ఆదిత్య పాల్గొన్నారు.
మనిషి జీవితంలో విద్యార్థి దశ ఒక మైలురాయని ఆలోచించి వేసే ప్రతి అడుగు మన జీవితాన్ని నిర్ధారిస్తుందని శ్రీవాణి కళాశాల సెక్రటరీ రేకులపల్లి శశాంక సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో శ్రీవాణి డిగ్రీ పీజీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శశాంక ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి విద్యార్థి అంకితభావంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. అంతకుముందు విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాలు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలసాని శ్రీనివాస్, డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ బండారి కమలాకర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరూ కూడా 9+ SGPA వచ్చేలా కృషి చేస్తారని ఆశిస్తున్నాను. అలాంటి స్కోర్స్ రావాలి. మనం అది అయిపోవాలని అనుకోవద్దు. మనం చదివితే ఏదైనా పాసిబులే. కాబట్టి అందరూ కూడా మంచిగా చదువుకొని రాబోయే ఎగ్జామ్స్కి మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ బాగా రాసి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈద్ మిలాబ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ నూగిళ్ల మల్లయ్య హాజరై మాట్లాడారు. పట్టణంలో హిందూ ముస్లింలు సోదర భావంతో కలిసిమెలిసి ఉంటారని తెలిపారు. తన 50 ఏళ్ల జీవితంలో ఇప్పటి వరకు ఎలాంటి మత విద్వేషాలు చూడలేదని, అన్ని పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటారని చెప్పారు. అనంతరం మాదిగ శక్తి వ్యవస్థాపకులు బొంకూరి సురేందర్ మున్సిపల్ చైర్మన్ కు రాజ్యాంగ పుస్తకాన్ని అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముస్కాన్ నాజ్ అలీ, కౌన్సిలర్లు ఫర్హానా సల్మాన్, నాదిం, పెంజర్ల రాకేష్, నాంసాని శ్రీనివాస్, జడల సురేందర్, తూముల లత సుభాష్, ఇల్లందుల రజనీ, కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఎందుకంటే కుల మతాలకు సంబంధించిన ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే పెద్దపల్లి అనే పుట్టి 57 సంవత్సరాలు 28 సంవత్సరాలు అయితే కానీ ఏ రోజు కూడా బాయ్ అనుకున్నాం. కానీ ఏ రోజు కూడా పెద్దపల్లి తెలంగాణలో మాత్రం ఎలాంటి ముస్లిం హిందువులకు ఏ రోజు మాత్రం కొట్టాడం జరగలేదు. ఈ విధంగా అందు గురించి మనం ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ పెద్దపల్లి అనుకోండి కూడా జరగలేదు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో పీహెచ్సిలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. 15 ఏళ్లలోపు బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ అనుదీప్ మాట్లాడుతూ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో నిర్వహించిన ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన వచ్చిందన్నారు. 14 నుంచి 15 ఏళ్లలోపు బాలికలు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు ధర్మారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందిమేడారంలో స్పెషలిస్ట్ వైద్యులచే వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ స్పెషలిస్ట్ వైద్య శిబిరంలో 6 స్పెషలిస్టులచే వైద్య సేవలు అందిస్తున్నాము. పీడియాట్రిక్స్, గైనకాలజీ, ఆర్థోపెడిషన్, ఆఫ్థాల్మాలజీ, డెంటల్ వైద్యులచే ఈరోజు మేము వైద్య సేవలు అందిస్తున్నాము. దానితో పాటు మేము హెచ్పివి సర్వైకల్ క్యాన్సర్ నిరోధించడానికి వ్యాక్సినేషన్ కూడా ఈరోజు మన మండలంలో లాంఛనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రారంభించడం జరిగింది. 14 సంవత్సరాలు నిండి 14వ పుట్టినరోజు జరుపుకొని 15వ పుట్టినరోజు జరుపుకోకుండా ఉన్న సంవత్సర వ్యవధిలో ఉన్న ఆడపిల్లలందరూ, బాలికలందరూ కూడా ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిరోధించడానికి ఏదైతే వ్యాక్సిన్ వేస్తున్నామో అది తీసుకొని ఫ్యూచర్లో సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా వాళ్ళకి అవగాహన కల్పించి వ్యాక్సినేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆదిత్య నర్సింగ్ హోం ప్రైవేటు హాస్పిటల్ను స్థానిక సర్పంచ్తో కలిసి మాజీ ఎమ్మెల్యే కటక మృత్యుంజయం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో ఎంబీబీఎస్ వైద్యులు లేక ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. ఆసుపత్రి ఏర్పాటు చేయడంతో ప్రజలకు సమయంతో పాటు దూరాభారం తగ్గిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్మ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు హమీద్, ఉప సర్పంచ్ కమలాకర్ రెడ్డి, వార్డు సభ్యులు పిట్ల శ్రీమతి రాజనర్సు, స్వామి, ప్రశాంత్ పాల్గొన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఆర్ఎంపీ, పిఎంపీ డాక్టర్లు కూడా ఇతర నర్సింగ్ హోమ్లో కాకుండా చిన్నదానికి పెద్దదానికి బయటకు పంపించకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎంబీబీఎస్ డాక్టర్లనే కానీ ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్లనే కానీ ఉపయోగించుకొని మనం దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎందుకంటే జిల్లాలోనే
ఇక్కడ పెద్ద హాస్పిటల్ లేనటువంటి మండలం ఇది ఒకటే కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్తో పాటు దీన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఆదిత్య నర్సింగ్ హోమ్ అనేటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. 24 గంటలు వైద్య సేవలు, అదేవిధంగా పరీక్షలు, రక్త పరీక్షలు మొదలైనటువంటివన్నీ కూడా ఈ హాస్పిటల్ లోపల సదుపాయాలు చెప్తా ఉన్నారు. 4-5 బెడ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. వెంటనే ఆపత్కాలం లోపల అడ్మిట్ చేసుకొని అవసరమైతే వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడానికి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. తర్వాత దీంతో పాటు మెడికల్ స్టోర్, డాక్టర్ 24 గంటల లోపల అందుబాటులో ఉండడం, ఇవన్నీ అందులోపేట గ్రామానికి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం నుంచి కొండగట్టుకు చేపట్టిన హనుమాన్ స్వాముల పాదయాత్ర పెద్దపల్లి జిల్లాకు చేరింది. జిల్లా కేంద్రానికి చెందిన హనుమాన్ భక్తులు పాదయాత్ర చేస్తున్న స్వాములకు అన్నప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా హనుమాన్ భక్తుడు మాట్లాడుతూ 3 రోజులుగా నడుస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరుకున్నట్లు తెలిపారు. కొండగట్టు వరకు సుమారు 200 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. ఈ రోజు వరకు 3 రోజు ఈ యొక్క స్వాములం 100 కిలోమీటర్లు నడుచుకుని ఇంకా 100 అయితే ఇంట్లో వరకు కొండగట్టు చేసి పాదయాత్ర మాల విరమాల చేసుకొని పూజ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతానికి పెద్దపల్లిలో ఉంటుంది. వేరే స్వామితో దీక్ష అరేంజ్ చేసుకుని నరసింహ స్వామి ఆడ దీక్ష చేసి మన 4 గంటల బయలుదేరడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వివిధ సమస్యలపైన వచ్చిన అర్జీలను స్వీకరించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలపై ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆయా శాఖలకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణం ప్రధాన అంశమని, ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి కార్యాచరణ రూపొందించలేదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాల సారంగపూర్ మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి 10,000 కోట్లు అంచనా అవుతూ ఉండగా బడ్జెట్లో కేవలం 52 కోట్లు మాత్రమే ప్రతిపాదించారన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ఎలాంటి ప్రత్యేక నిధులను బడ్జెట్లో పొందుపరచలేదన్నారు. ఈ ఎన్నికల్లోగా నిర్మాణం పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ మరమ్మతులపై ఇంతవరకు కార్యాచరణ లేదన్నారు. రాబోయే కాలంలో కరువు సంభవిస్తే ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరానికి కూడా త్రాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి కూడా ప్రభుత్వం దగ్గర ఏ విధమైనటువంటి కార్యాచరణ లేదు, ఆలోచన లేదు. ఇప్పటికైనా ఏదైతుందో నేను రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రులు ఏదైతున్నదో ఈ బడ్జెట్ రేపు ఏం ఆమోదం పొందినా కానీ మరి వీటికి సంబంధించి మరమ్మతులకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుద్దిల మరమ్మతులకు సంబంధించి మీరు డిఫెక్టివ్ లయబిలిటీ కింద కాంట్రాక్టర్తో చేపిస్తారా ఇమీడియట్గా, లేక మీరు చేపట్టి వాళ్ళ దగ్గర రికవరీ చేస్తారా? మీరు ఏం చేస్తారో చేయండి. ఈ 2 మాసాలలో, ఈ 2 మాసాలలో కాదు, జూన్ కలిసి చేస్తే 3 మాసాలలో మరి ఏం చేస్తారో చేయండి. కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజెస్ ఆ వినియోగంలోకి వచ్చే చర్యలు తక్షణం చేపట్టండి. ఇది మనకు అత్యవసరంగా చేపట్టవలసినటువంటి అంశం, ప్రాధాన్యత అంశం. ఇది ఈ వైఫల్యాలకు బాధ్యులపై చర్య, ఘోష్ కమిషన్ రిపోర్ట్, ఘోష్ కమిషన్ నివేదిక మీరు మనం ఏ విచారణ చేపట్టబోతున్నాం, దాని బాధ్యులు ఎవరు, అది నిర్మాణ లోపమా, నిర్వహణ లోపమా, అది సపరేట్. అది కైవల్ ఏదైతుందో 1000 కోట్లు వెచ్చించి నిర్మాణం చేసుకున్నటువంటి ఒక బ్యారేజ్ను వినియోగించుకోలేకపోవటం అనేది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.